ఆయన 5 సార్లు ఓడిపోయి 6వ ఎట్టకేలకు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా లేకపోయినా, పచ్చ పార్టీ అధికారంలో లేకపోయినా ఆయన పరిశ్రమల నుంచి జ్యూస్ పిండడంలో సిద్ధహస్తుడని పేరు తెచ్చుకున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక ఆయనకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కొడుకుతో కలిసి నియోజకవర్గంలోని పారిశ్రామికవేత్తల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. ప్రజల సమస్యలు గాలికి వదిలేసి సంచుల్లో డబ్బు నింపుకోవడంపైనే ఫోకస్ చేశారు తండ్రి కొడుకులు. తనకు ట్యాక్స్ కట్టకపోతే నరకం చూపిస్తా అని బెదిరిస్తున్నాడట ఆ ఎమ్మెల్యే. జ్యూస్ ఇండస్ట్రీ నడుపుతున్న పచ్చ పార్టీ ఎమ్మెల్యే ఎవరో చూద్దాం. ఓవైపు కృష్ణపట్టణం పోర్టు, మరోవైపు ఆయిల్ ఫ్యాక్టరీలు, ఇంకో అరడజనుకు పైగా చిన్న చితక పరిశ్రమలు. నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. గత ప్రభుత్వ హయాంలో కూడా పలు పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. ఇప్పటి వరకు అక్కడ పరిశ్రమల యజమానులు ప్రశాంతంగా తమ వ్యాపారాలు చేసుకునేవారు. సర్వేపల్లి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలిచినప్పటి నుంచి పారిశ్రామికవేత్తలు హడలిపోతున్నారు. దినదిన గండంగా కాలం గడుపుతున్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇస్తున్నా తమకు ఎస్ ట్యాక్స్ భారం మోయలేని విధంగా మారిందని అక్కడి పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నుంచి విడుదలయ్యే బూడిదను కూడా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని ప్రచారం నడుస్తోంది. ఆ ప్లాంట్లో విడుదలయ్యే ఫ్లై యాష్ లో 20% ఉచితంగా సిమెంట్ కంపెనీలకు ఇవ్వాలి. మరో 80% థర్మల్ కేంద్రం విక్రయించుకోవచ్చు. దీన్ని అవకాశంగా తీసుకున్న ఆయన తన కుమారుణ్ణి రంగంలోకి దింపారట. థర్మల్ కేంద్రం అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి సిమెంట్ ఫ్యాక్టరీలకు ఉచితంగా ఇచ్చే 20% బూడిదను తమకే ఇచ్చేలా పావులు కదిపారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. మామూళ్ల కోసం కొన్నేళ్ల నుంచి కంపెనీలు నడుపుతున్న యాజమాన్యాలను సైతం ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని ముత్తుకూరు మండలంలో ప్రచారం సాగుతోంది. కృష్ణపట్నం పోర్టుకు అనుబంధంగా ఏర్పాటైన అసోసియేషన్ తమ కార్యకలాపాల కోసం ప్రతి లోడ్ ట్యాంకర్ నుంచి 300 వంతున వసూలు చేసుకునేవారు. ఇప్పుడు దీని మీద కూడా సోమిరెడ్డి కన్నుపడింది. ఆ అసోసియేషన్ పాలక వర్గాన్ని మార్చేసి వెంటనే తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ప్రతి ఆయిల్ ట్యాంకర్ నుంచి అదనంగా 800 రూపాయలు వంతున వసూలు చేసుకునేలా ప్లానింగ్ చేసుకున్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి. దీంతో ప్రతిరోజు లోడయ్యే దాదాపు 150 ట్యాంకర్ల ద్వారా 1,20,000 రూపాయలు ఎస్ ట్యాక్స్ రూపంలో ఎమ్మెల్యే జేబులోకి వెళుతున్నాయని సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనేక అక్రమాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. దీనిపై సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం దుమ్మెత్తిపోస్తున్నారు. 5 ఏళ్ల పాటు సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని, ఇక రానున్న 5 ఏళ్లు సర్వేపల్లిలో విధ్వంసం తప్పదని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. అవినీతిలో ఫస్ట్ ర్యాంక్ కొట్టేసిన సోమిరెడ్డి వ్యవహారాలపై చంద్రబాబు దృష్టి పెట్టాలని సర్వేపల్లి ప్రజలు కోరుతున్నారు.